ఉపరాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదల చేసింది ఈసీ. ఆగస్టు 7న నోటిఫికేషన్ రానుంది. సెప్టెంబర్ 9న ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకు ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఓటింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ నెల 21 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఒకటే రోజు నామినేషన్లకు గడువు ఉంది. 22న నామినేషన్ల పరిశీలన ఉండనుంది. ఈ నెల 25 నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చింది ఈసీ. జూలై 21న జగదీప్ ధన్కర్ రాజీనామాతో ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగుతోంది. అనారోగ్య కారణాలతో ఆయన చేసిన రాజీనామాకు రాష్ట్రపతి ముర్ము వెంటనే ఆమోదం తెలిపారు. కొత్త ఉపరాష్ట్రపతి ఎవరవుతారనే అంశంపై అంతటా ఉత్కంఠ నెలకొంది. డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? సూర్య, 17వ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ని విడుదల చేసింది. ఆగస్టు 7వ తారీఖున నోటిఫికేషన్ ని విడుదల చేయబోతున్నట్లుగా ప్రస్తుతానికి అయితే అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఇక నామినేషన్లకు సంబంధించి 21వ తారీఖు వరకు, ఆగస్టు 21వ తారీఖు వరకు కూడా సమయం ఇచ్చారు. ఇక స్క్రూటినీకి సంబంధించి కూడా 22వ తారీఖున స్క్రూటినీ ఉంటుంది. 25వ తారీఖున ఎవరైనా క్యాండిడేట్స్ విత్డ్రా చేసుకోవాలనుకునే వారికి సమయం అనేది కూడా ఉంటుంది. ఇక ఎలక్షన్ సెప్టెంబర్ 9వ తారీఖున ఉంటుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. అది కూడా అవసరమైతే, అంటే ఎవరైనా ఏకగ్రీవం అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయా, లేకపోతే విపక్షాల నుంచి అభ్యర్థిని నిలబెడతారా అనే దానిపైన కూడా క్లారిటీ రావాల్సి ఉంది. ఎన్నిక అనివార్యమైతే 9వ తారీఖు, సెప్టెంబర్ 9వ తారీఖున ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. అదే రోజున కౌంటింగ్ కూడా నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో షెడ్యూల్ అయితే విడుదల చేశారు. ఇక ఇప్పుడు అందరి కళ్ళు కూడా ఇటు ఎన్డీఏ నుంచి ఎవరు వైస్ ప్రెసిడెంటల్ క్యాండిడేట్ ఉండబోతున్నారు, అలాగే విపక్షాలు పోటీలో ఉంటాయా, వారు కూడా క్యాండిడేట్ ని నిలుపుతారా అనేది కూడా చూడాల్సి ఉంది. ప్రస్తుతానికి ఉన్నటువంటి సంఖ్యాబలం కనుక చూసుకున్నట్లయితే ఎన్డీఏ కూటమి చాలా సునాయాసంగా గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. వారికి ఇటు రాజ్యసభలోను ఇటు లోక్సభలో కూడా వారికి తగు సంఖ్యాబలం ఉంది. క్యాండిడేట్ ని వారి ఎన్డీఏకు ఉన్నటువంటి బలాలతోటే వారు గెలిపించుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. వేరే పార్టీలకు సంబంధించినటువంటి మద్దతు అవసరం లేకుండానే ఎన్డీఏ బలపరిచేటువంటి అభ్యర్థి గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో లాస్ట్ టైం ఎన్నిక వైస్ ప్రెసిడెంట్ కూడా ఎన్నిక జరిగింది. అప్పుడు విపక్షాల నుంచి కూడా అభ్యర్థిని నిలిపారు. ఇప్పుడు అలాంటి సీనే ఉంటుందా, అలాంటి పరిస్థితి వస్తుందా అనేది కూడా చూడాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ధన్కర్ ఈ నెల 21వ తారీఖున, జూలై 21వ తారీఖున ఆయన రాజీనామా చేశారు. అనారోగ్య సమస్యలతోటి రాజీనామా చేస్తున్నట్లుగా ఆయన ప్రకటించారు. ప్రకటించిన తర్వాత తెల్లారే రాష్ట్రపతి ధన్కర్ రాజీనామాను యాక్సెప్ట్ చేశారు. ఇక అప్పటి నుంచి కూడా వైస్ ప్రెసిడెంట్ కి సంబంధించిన అనేక మంది పేర్ల ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. ముఖ్యంగా నితీష్ కుమార్ పేరు చాలా బలంగా వినపడతా ఉంది. బీహార్ కు సంబంధించినటువంటి చీఫ్ మినిస్టర్ గా ఉన్నారు. జేడీయూ, ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వంలో జేడీయూ పాత్ర కూడా చాలా కీలకంగా ఉంది. ప్రస్తుతానికి వైస్ చైర్మన్ గా కూడా జేడీయూకి సంబంధించినటువంటి నేత ఉన్నారు, హరివంశ్ నారాయణ. ఆయన పేరు కూడా పరిశీలనలో ఉంది. ఆయన పేరు కూడా బలంగా ప్రచారంలో ఉంది. వీరితో పాటు ఇంకొక 2-3 పేర్లు కూడా, కేంద్ర మంత్రులు జేపీ నడ్డా పేరు కావచ్చు, లేకపోతే మరొక నేత పేరు కూడా ప్రచారంలో ఉంది. వీళ్ళలో ఎవరిని ఎంపిక చేస్తారనే దానిపైన ప్రస్తుతానికైతే ఉత్కంఠ ఉంది. మొత్తంగా అయితే కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయడంతో ఒక ఎన్నికకు సంబంధించి తేదీ పైన ఒక క్లారిటీ అనేది కూడా వచ్చింది. ఎందుకంటే రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ రాజీనామా చేసిన 60 రోజుల్లోపు ఈ ఎన్నిక అనేది కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించి ప్రస్తుతానికైతే కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తుంది. దానిలో భాగంగానే ఈ రోజు షెడ్యూల్ ను కూడా విడుదల చేసింది. సూర్య.